వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా వెంకటపూర్ మండలం రామకృష్ణపూర్ గ్రామంలో 2000కు పైగా మామిడి చెట్లు గల తోట దగ్నం. కలెక్టరేట్ ముందు రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏఐకేఎంఎస్ ధర్నా. స్వతంత్ర భారతదేశాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఎమ్మెల్యే కుకిరాల ప్రేమ్సాగర్ రావు. ముజితాబ్ ఆలియాని న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా సిరిసిల్ల న్యాయవాదులు కోర్టులను బహిష్కరిస్తూ నిరసన. పోలీసులకు మరోసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వార్నింగ్. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన వెంచపల్లి గ్రామంను చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్ సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ముందుగా ప్రాణహిత నది తీరంను సందర్శించి పడవలు నడిపే యజమానులు, మత్స్యకారులతో మాట్లాడారు. సరిహద్దులలో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరించినా, కదలికలలో తేడా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. సరిహద్దు గుండా రాకపోకలు ప్రయాణిస్తున్న ప్రయాణికులతో మాట్లాడి వారి వివరాలు నమోదు చేశారు. అనంతరం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సైబర్ మోసాలు జరుగుతున్న తీరును వివరించిన సిఐఎస్ఐలు సైబర్ నేరాల నియంత్రణ చర్యలను వివరించారు. ఇప్పుడు ఇదో తీరు ఉన్నది ఏంది, ఇవాళ ఏంది బాగా పలసగా ఉన్నది. ఏసి మొత్తం గుంజుడే వస్తుంది. ఓకే, ఎంత లోతు ఉంటుంది? ఇది లోతు బాగానే ఉంటుందా? ఈ లోతు 3 బార్ లోతు ఉంటుంది. ఇప్పుడు ఇది మడిగేనా? ఇది మడిగే కుర్ర కాడికి వెళ్ళి మడుగు గడ్డల కాడికి వెళ్ళి మొత్తం 15 ఫీట్ ఉంటుందా? అడుగు అంతదా? మనం ఈత కొట్టినప్పుడు అడుగు అంతదా? అడుగు అందది అడుగు అందాలంటే ఎక్కడ అంతది? అడుగుదా కిందికి పోతా, బాగా బాగా కిందికి పోవాలి. అయిపోయిందని చెప్పలే. ఓకేనా? ఇంకా ఓకే రైట్ బాబు, ఆడాలి మరి. అదే తీసుకున్నట్టు కాదు, బాల్ పడితే మళ్ళీ ఇంకోటి అడుగుతా. ఇంకోటి టీషర్ట్ ఆడుతున్నారా బాబు? ఆడలేదు. కుప్పం కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముఖేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గోపీనాథ్కి బాణాసంచార పేలుస్తూ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయనకు శాల్వా కప్పి గజమాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆయన చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి పెట్టారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకేనా? రైట్. ఉన్ని అయ్యా తీసుకో. పెడతా
ఇబ్బంది పార్టీ ప్రెసిడెంట్ ఊరికి అంతే క్యాచ్ అది. ములుగు జిల్లా వెంకటపూర్ మండలం రామకృష్ణపూర్ గ్రామంలో 2000 పైగా మామిడి చెట్లు గల తోట దగ్నం. సోమవారం మామిడి తోటకు నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు. మామిడి తోట వద్ద రైతు తిరుపతిరావు లేని సమయంలో నిప్పంటించిన దుండగులు. మామిడి తోట కాలిపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తోట యజమాని తిరుపతిరావు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వెంకటపూర్ పోలీసులు. దాటింది బాబాయ్ గాడి పెట్టి చడకపోయినా అది కూడా అలాగపోయినా మనకి ఇటు పడితే ఇబ్బంది కదా అనుకుంటుంది. పచ్చిగా అంటుకుంటానంటే చెట్టుగా ఆడతలో మంట తక్కువ మంట లేచి బాగుంది. పట్టి పోతే ఉంటుంది. నిన్న చూసినా టమాటో నిన్నే ఉండదు ఎడ కొడతా ఏది రాకుండా కర్నూలు కలెక్టరేట్ ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. రైతాంగం పండించిన
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, 3 వ్యవసాయక నల్ల చట్టాలను రద్దు చేయాలని, రైతాంగ సమస్యలను పరిష్కరించాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని, సూపర్ 6 సంక్షేమ పథకాలను అమలు చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజు, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటస్వామి మరియు ఐఎఫ్టియు నాయకులు సురేష్ నాయక్, మనోహర్, పీడీఎస్యు నాయకులు భాస్కర్, రమణ మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు. ఆందోళన కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. కానీ ఎన్నికల్లో హామీలు ఇవ్వడమే కాదు, గత ప్రభుత్వం కన్నా ఎక్కువ హామీలు ఇచ్చే అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ఎన్నికల హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రైతాంగం పండించేటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు. రైతాంగం పెట్టుబడులు చేతికి రావట్లేదు. ఇవాళ రైతాంగం పండించేటువంటి పంటలు ఇవాళ మార్కెట్లో అమ్ముడు పోవట్లేదు. ఇవాళ రేట్లు దొరకట్లేదు అనేటువంటి పరిస్థితి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏదైతే ప్రతి ఒక్కరూ మైకు బట్టి ఉపన్యాసం ఇస్తే ఈ దేశంలోనికి రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నెముక అని చెప్పి చెప్తా ఉన్నారే. మరి ఈ రైతాంగం యొక్క పరిస్థితుల్ని, సమస్యల్ని పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. ఇవాళ రైతాంగం పండించిన పంటలకి గిట్టుబాటు ధర లేకుండా చాలా ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉన్నది. అయితే ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఒకటే, ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని, సూపర్ 6 పథకాల్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేయకపోతే ఖచ్చితంగా గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతి ఈ ప్రభుత్వానికి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు మల్లికార్జున, అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం మొరపల్లి గ్రామంలో రాజ్యాంగం గ్రహీత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి అనంతరం రూరల్ సిఐకి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్సీ జిల్లా అధ్యక్షులు దూమాల గంగారం, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్, సీనియర్ నాయకులు దూమాల రాజ్ కుమార్, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెక్కం జనార్దన్ వేణు, ఎంఆర్పీఎస్ మండల రూరల్ ఉపాధ్యక్షులు బొల్లె గంగారం, గ్రామ మాదిగ సంక్షేమ సంఘం మరియు యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కూడా నిరసన కార్యక్రమాలకు మేము పిలిపిస్తాం. ఖచ్చితంగా దోషులను శిక్షించే వరకు కూడా పోరాడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై మాదిగ, జై భీమ్, జై మందకృష్ణ. జగిత్యాల జిల్లా కేంద్రంలోని రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేసి వేలును విరగొట్టడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే గతం నుండి దాదాపు గత 2-3 నెలల నుండి అంబేద్కర్ విగ్రహాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. చెప్పండి, స్థానికంగా అసలు ఏం జరిగింది? ఏదైతే గత వారం క్రితం మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జగిత్యాల జిల్లా మోరపల్లి గ్రామం జగిత్యాల రూరల్ మండలంలోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి వేళ్ళు ఏదైతే గుర్తులేని దుండకులు కొట్టడం జరిగింది, దాని వేళ్ళు విరిచివేయడం జరిగింది. మరి ఏదైతే ఇది అనుమానాస్పదంగా కనబడుతుంది, దీనికి మరి ఏదైతే పోలీస్ సిబ్బంది వారు చర్య తీసుకొని నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ పక్షాన మేము కోరడం జరుగుతుంది. జై భీమ్. ఏం జరిగింది? ఏం జరిగింది మీకు ఎప్పుడు? 4 రోజుల క్రితం మోరపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చూపుడు వేలును గుర్తు తెలియని
దుండగులు పగలగొట్టారు. ప్రభుత్వం కానీ దళితులపై ప్రభుత్వం కానీ మిగతా అగ్ర కులాల వారు కానీ మాపై చిన్న చూపు చూస్తున్నారు. భౌతికంగా విగ్రహాలపై దాడి చేయడం ఇది కరెక్ట్ సరైనది కాదు. కాబట్టి ఉన్నత అధికారులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిందితులను గుర్తించి శిక్షించాల్సిందిగా కోరుచున్నాం. జగిత్యాల జిల్లా మోరపల్లి గ్రామంలో గత వారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహంపై దాడి చేసి తన వేలును విరగొట్టడాన్ని ఎంఆర్పిఎస్ జగిత్యాల జిల్లా పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగిత్యాల జిల్లాలో అనేక సందర్భాల్లో అనేక గ్రామాలలో విగ్రహానికి పెట్టడానికి కూడా చాలామంది వ్యతిరేకించడం చాలా ఇది సిగ్గుచేటు. మహనీయుడు సబ్బండ వర్గాలకు సమన్వయం కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శించడం అంటే తమకు తాముగా విమర్శించుకోవడం అవుతుంది. కాబట్టి ఎవరైతే మోరపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్నిపై దాడిని అదేవిధంగా వారి వేలిని ధ్వంసం చేసి వారి అద్దాలను ఎక్కడో పడవేయడం జరిగింది. మరి ఇది దేశద్రోహులు చేసిరా, సంఘ విద్రోహుల శక్తులు చేసిరా, అంబేద్కర్ వ్యతిరేక శక్తులు చేసినాయా, ఒక సైకో చేసిన దాన్ని కూడా కొందరు వింటున్నాం. కానీ ఎవరు చేసినా ఏం చేసినా దాని వెనుక ఎవరున్నా గౌరవ పోలీసు వారిని కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా వారు ఎవరున్నా వారిని బయటకు తీసి ఖచ్చితంగా శిక్షించాలి. ఎందుకనంటే గత 3 నెలలుగా జగిత్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారిపై దాడి చేయడం జరిగింది. అదేవిధంగా నగునూరు గ్రామంలో చెప్పుల దండ వేసి అవమానకరంగా బాగా హేయమైన చర్య చేసి పైశాచికానం పొందడం జరుగుతుంది. అందులో భాగంగానే వారి వ్యతిరేక శక్తులు చేశారని మాకు అనుమానం ఉన్నది. అందువలన ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రం జిల్లా ఎంఆర్పిఎస్ పక్షాన దళిత సంఘాల అన్ని దళిత సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. వారిని వెంటనే ఎంక్వైరీ చేసి వారిని శిక్షించాలి. అదేవిధంగా జిల్లాలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని అంబేద్కర్ విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. నా పేరు దుమాల రాజ్ కుమార్, SC/ST అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు, జగిత్యాల జిల్లా. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు వైద్యులు శంకర్ శర్మ కోరారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పేద మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని ఆయన తెలిపారు. ఆర్లీ హెల్తీ బెనిఫిట్స్ బెటర్ ఫ్యూచర్స్ అనే నినాదంతో ఈ సంవత్సరం ముందుకు పోతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలని, వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈరోజు ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా అత్యంత నిరుపేదలకు ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటి పంపిణీ కార్యక్రమము నిరుపేదలకు చేయడం జరిగింది స్థానిక గాయత్రి ఎస్టేట్లోని మా క్లినిక్లో. ఇది ముఖ్యంగా 1948లో వరల్డ్ హెల్త్ అసెంబ్లీ మీటింగ్ జరిగింది జెనీవా, స్విట్జర్లాండ్లో. ఆ తర్వాత ఏప్రిల్ 7న వాళ్ళ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది పురుడు పోసిపోయింది ప్రపంచంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సంబంధించింది. ప్రతి సంవత్సరము వాళ్ళు ఒక థీమ్ అనేది తీసుకుంటారు, ఒక నినాదం ఎత్తుకుంటారు. అంటే ఈ సంవత్సరం నినాదం ఏమంటే అర్లీ హెల్తీ బెనిఫిట్స్ బెటర్ ఫ్యూచర్స్. సో హెల్తీ బెనిఫిట్స్ ఇన్ అర్లీ మేనర్ అండ్ బెటర్ ఫ్యూచర్స్ అంటే ఏమంటే ఇది మెయిన్గా తల్లి పిల్లలను ఉద్దేశించి తీసుకున్న నినాదము. అదే కాకుండా మనం ఈ దేశంలో, ప్రపంచంలో వెనుకబడిన వాళ్ళను, ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్ళను పైకి తీసుకురావడానికి
గవర్నమెంట్లే కానీ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ ఫిలాంథ్రపిస్ట్ కానీ రకరకాల వాళ్ళు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు వృత్తాభక్తిగా ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. బట్ ఇంత మాత్రాన వీళ్ళు పూర్తిగా డెవలప్ అయిపోతారని కాదు. వీళ్ళల్లో మెయిన్గా ఆకుకూరలు, కూరగాయలు అంటే ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, తర్వాత ఫ్రూట్స్ అనేవి వాళ్ళ ఆహారంలో దైనందిన జీవితంలో అలవాటైపోతే ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అని క్యాన్సర్ను ప్రివెంట్ చేసేవి ఉంటాయి ఏజెంట్స్. కాబట్టి వాటిని తప్పక వాళ్ళు కన్జ్యూమ్ చేయాలని, తర్వాత లైఫ్ స్టైల్లో కూడా కొద్దిగా మార్పులు తీసుకొచ్చుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే డయాబెటీసు, హైపర్ టెన్షను, తర్వాత ఒబేసిటీ అంటే ఊబకాయం, ఇలాంటి వ్యాధులు విపరీతంగా అయిపోతున్నాయి సమాజంలో. వరల్డ్ మొత్తంలో కూడా అదొక ఎపిడమిక్ లాగా జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది, వ్యాయామము, డయాబెటీస్ కంట్రోలు, బీపీ కంట్రోలు మరియు ఇంకా ఆరోగ్యంలో చాలా మార్పులు తీసుకొచ్చుకోవాలి. వాళ్ళు ఫ్యాటీ ఫుడ్స్ అలాంటివి తగ్గించుకోవాలి. బయట తినే ఫుడ్ కూడా తగ్గించుకోవాలి. వాటర్ ఎండాకాలం ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. కంటామినేటెడ్ వాటర్ తాగడం వలన వాళ్ళకు నీళ్ల విరేచనాలు, పసిరికలు, టైఫాయిడ్, డిసెంట్రీ ఇట్లా వ్యాధులు రావచ్చు. కాబట్టి వాళ్ళు తప్పక మంచి శుభ్రమైన నీరు, కాచి చల్లార్చిన నీరు, మినరల్ వాటర్ తాగాలి అని మేము ఇచ్చిన ఈ కూరగాయలను, పండ్లను, ఆకుకూరలను పిల్లలకు వాళ్ళు తినాలని నేను ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా కర్నూలు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం జరపడం జరిగింది. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఆదేశాల మేరకు మంచిర్యాల నియోజకవర్గంలో లక్షెట్టిపేట మండలంలో పాత కొమ్ముగూడెం, కొత్త కొమ్ముగూడెం గ్రామాలలో 5వ రోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ముందుగా జాతీయ జెండాను ఎగురవేసి మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడారు. ప్రతి ఒక్క చెల్లె, అమ్మ, అక్క, పెద్దమ్మ, అన్న, తమ్ములందరికీ కూడా కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జై బాపు, జై భీమ్ గ్రామ స్థాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మీకు తెలియాల్సింది ఏంటమ్మా, జై బాపు, బాపు అంటే గాంధీ తాత, జై భీమ్ అంటే మన రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు, జై సంవిధాన్ తను రాసిన రాజ్యాంగం. ఈ మూడింటిని బీజేపీ ప్రభుత్వం అవమానపరిచే విధంగా లోక్సభ కంచెను బద్దలు కొట్టాలు రావాలు.
హైదరాబాద్లో ముజితాజ్ అలీ అని న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా సిరిసిల్ల న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిరిసిల్ల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జూపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా న్యాయవాదులపై అనేక దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చిందని, దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ ప్రొడక్షన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించి న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని స్వతహాగా న్యాయవాది అయిన మంత్రి శ్రీధర్ బాబు మరియు న్యాయవాదులు వెన్నుదున్నుగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. సంవత్సరాల నుండి భారత ప్రభుత్వంపై మరియు రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి చేసినప్పటికీ న్యాయవాదుల రక్షణ చట్టం నేటికి కూడా అమల్లోకి రాబడలేదు. కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ 16, 17 పేజీలలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని మా యొక్క ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తీసుకువస్తామని వాగ్దానం చేసి న్యాయవాదుల ఓట్లను గంపగుత్తగా వేయించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగినది. ఆ యొక్క పార్టీ ఇచ్చిన వాగ్దానం మేరకు గౌరవనీయులు మంత్రివర్యులు న్యాయవాది గారైనటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు మరియు న్యాయవాది సోదరులైనటువంటి పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు గారు వారి ఇరువురు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక కమిటీగా ఏర్పడి న్యాయవాదుల రక్షణ చట్టం డ్రాఫ్ట్ బిల్లును కూడా రూపొందించడం జరిగింది. ఆ యొక్క డ్రాఫ్ట్ బిల్లు ప్రతిని బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణకు కూడా పంపించడం జరిగింది. కొన్ని సవరణలు, చిన్న సవరణల తర్వాత ఆ యొక్క బిల్లు చట్టరూపం దాల్చినప్పుడు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని బిల్లు రూపేణ అమల్లోకి తీసుకురావాలని సిరిసిల్ల న్యాయవాదుల సంఘం పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.